మాతా కీ భారత్ మాతా కీ అందరికి నమస్కారం। ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో గల్లీ గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోనిలో క్రాంతినగర్ వార్డులో 32వ సంవత్సరం మనం జెండా పాతడం జరిగింది। 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుతూ చేసుకుంటున్నాము। ఈ కార్యక్రమంలో పెద్దలు సీనియర్లు అందరూ వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। నా పేరు మునిస్వామి, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్। ఇప్పుడు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీరాములు గారు, లోకేష్ గారు మరియు సీనియర్ నాయకులు శ్రీనివాసులు గారు, మల్లేకర్ శ్రీనివాసులు గారు అందరూ కూడా ఇక్కడ రెండు విషయాలు పార్టీ గురించి చెప్పి చూడాలని నేను వేడుకుంటున్నాను। ఇప్పుడు సీనియర్ నాయకులు అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు గారు మాట్లాడతారు। బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ। ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు సీనియర్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, అలాగే మా ఎమ్మెల్యే గారు పార్థసారథి పిలుపు మేరకు ప్రతి వార్డు ఆదోనిలో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు క్రాంతినగర్లో ఏర్పాటు చేయడం జరిగింది మునిస్వామి ఆధ్వర్యంలో, అలాగే సీనియర్ నాయకులు క్రాంతినగర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కంటే యాక్చువల్గా ఈ పార్టీ వచ్చేసి ముందు జనసంఘ్ పార్టీగా ఆవిర్భవించింది। జనసంఘ్ తర్వాత 1980 ఏప్రిల్ 6వ తారీఖున వాజ్పేయి మరియు అద్వానీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ముందుకెళ్తూ ఈరోజు జాతీయ స్థాయిలోని ప్రపంచంలోనే మొట్టమొదటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సభ్యత్వం కలిగిన పార్టీ, ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ। అదే ప్రకారంగా మోదీ గారు బాధ్యత చేపట్టిన తర్వాత భారతదేశం ఎంతో ముందడుగు వేస్తూ మన పార్టీని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆశయాలని ఒక్కొక్కటి మోడీ గారు తీర్చుకుంటూ ప్రజలు తీసుకెళ్తూ అట్టడుగునే జనాలకు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే అందాలనే ఉద్దేశం ఏదైతే ఉందో శ్యామప్రసాద్ ముఖర్జీది, ఆ ఆశయాలన్నీ మన మోడీ గారు ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది। అందులో భాగంగానే 370 ఆర్టికల్ ఒకటి రద్దుపరచడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ప్రశాంతంగా కాశ్మీర్లో మన జెండా ఎగురుతుందంటే అది మన భారతీయ జనతా పార్టీ యొక్క విజయం। అదేవిధంగా ఈరోజు పల్లెల నుంచి పట్టణాలకు రోడ్లు రహదారులు ఏర్పాటు చేయడం అంటే బీజేపీ యొక్క ఘనత ఇవన్నీ। కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఆ రోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆశయంతో పార్టీ ఆవిర్భావం జనసంఘ్ పార్టీ తర్వాత ఆయన బలిదానం చేయడం జరిగింది। ఆయన గుర్తు తెలియని వ్యక్తులు చంపడము, తర్వాత దాని విధంగా అప్పటి నుంచి పార్టీ ముందుకెళ్తూ అదే పార్టీని వాజ్పేయి గారు, అద్వానీ గారు ముందుకు తీసుకెళ్తూ 1980లో పార్టీని భారతీయ జనతా పార్టీగా మార్చి ఆ కార్యక్రమాలని తీసుకెళ్తూ, అదే మన మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఆశయాలను బొమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయం ఏదైతే ఉందో ఆశయాలు ప్రతి ఒక్కటి తూచే తప్పకుండా పాయింట్ వైజ్గా తీర్చుకుంటూ వస్తున్నారు। కాబట్టి మన భారతీయ జనతా పార్టీని ఒక్కసారి సంస్కరించుకుంటూ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మన సీనియర్లు తర్వాత కొత్తగా వచ్చిన పార్టీ కార్యకర్తలతో జరుపుకోవడం చాలా సంతోషదాయం। అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। నా పేరు శ్రీరాములు, ఆదోని అసెంబ్లీ కన్వీనర్। శుభోదయం। భారతీయ జనతా పార్టీ ఆరంభోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు క్రాంతినగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6న ప్రతి సంవత్సరంలో జెండా ఎందుకు ఎగరేస్తామంటే 1980లో భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెంది ఈ రోజుకి 45 ఏళ్ళుగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక జెండా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। అదేవిధంగా మనం భారతదేశంలో కూడా రాష్ట్రంలో మన ఆదోన్లో కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మనకి పోల్స్ అందుబాటులో ఉన్నాయో ఆ పోల్స్లో మనం జెండా ఎగరేసి మనం ఈరోజు ఆరంభ దినోత్సవం సందర్భంగా అందరికీ కలవడం జరిగినది।
అయితే 1950లో జనసంఘ్ పుట్టిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెంది 1980 నుంచి ఈ రోజు వరకు 45 సంవత్సరంలో 2 సీట్ల నుంచి ఈ రోజు దాదాపు 300 సీట్లకి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందిందంటే ఇది విషయం కాదు. ఎందుకంటే ప్రజల లెక్క మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే అభివృద్ధి కార్యక్రమాల లెక్క ఆకర్షితులే ప్రజలు. మనకి ఎక్కడ నిలబడినా కూడా ఈ నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే నిలబడిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవడం జరిగినది. అదేవిధంగా ఈ మధ్యనే మన సౌత్లో కూడా పాకింది, మన ఆదోళనలో కూడా పాకడం జరిగినది. ఇట్లే పాక్కుంటూ పోతే దేశం మొత్తం మీద రాబో కాలంలో ఇంకో 10-15 ఏళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ జెండా స్థిరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన క్రాంతినగర్ భారతీయ జనతా పార్టీ మిత్రులకి నా అభినందనలు. నా పేరు మలైకర్ శ్రీనివాస్, ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షులు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క పుట్టినరోజు అని అనుకుందాం. 1980లో ఆవిర్భవిస్తే ఈ రోజుకు 45 సంవత్సరాలలో అధిగడుతున్నాం. అయితే పెద్దలందరూ ఇందాక చెప్పారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీగా మాన్యశ్రీ వాజ్పేయి గారు, అలాగే పెద్దలు లాల్ కిషన్ అద్వానీ గారు భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రజల్లో విస్తృతంగా రాష్ట్రాల్లో గ్రామాల్లో వాడల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూనే ఉంది. అయితే గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు కలుపు మొక్కల్ని ఈ దేశంలో పెట్టిపోయిందో, ఆ కలుపు మొక్కల్ని వ్యవసాయం ద్వారా తొలగించేటువంటి రైతన్న మా నరేంద్ర మోదీ గారు అని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ దేశంలో అనేకమైనటువంటి మతతత్వ విషయాలు అయితేనేమి, కుంభకోణాలు అయితేనేమి, అదేవిధంగా డబ్బులు స్విస్ బ్యాంకులో పెట్టడం అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఏదైతే కావాల్సిందో, ఈ దేశంలో ఏదైతే ఇంతకుముందు మనకు దేశ ప్రజలకు నష్టం జరిగిందో అవన్నీ కూడా పూడ్చుకుంటూ వస్తున్నాడు. దేశాన్ని అప్పుల బాధ నుంచి తగ్గిస్తూ దేశం అప్పులు లేకున్నట్టుగా చేసుకున్నటువంటి మహానుభావుడు మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు అయ్యింది. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మరి ప్రజలకు ఏదైతే కావాల్సిందో ఆ యొక్క ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్యకర్తలు కూడా అందరు కూడా సన్నద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా, అయితే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నడుము కట్టి సిద్ధంగా ఉండాలని చెప్పి సభాముఖంగా పిలిపిస్తున్నాను. అయితే మనకు నియోజకవర్గం ఎమ్మెల్యే కేవలం 28 రోజుల్లో ఎమ్మెల్యే కావడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆహ్వానించడం, 90,000 ఓట్ల పైచిలకు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉండి ఓటు వేయాలని సంకల్పంతో వేసినారు. కనుకనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్థసారథి గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మన ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం పార్థసారథి గారు అసెంబ్లీలో తన వాణి వినిపిస్తున్నారు. మరి 2,50,000 ప్రజల గొంతుగా పార్థసారథి గారు అసెంబ్లీలో వినిపిస్తున్నారు. ఆ కోణంలోనే పని చేయాలంటూ, ప్రజల మన్నలను పొందాలంటూ, కార్యకర్తల మనసులను కూడా గెలుచుకోవాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు మునిస్వామి సుమారు 30 సంవత్సరాల పైచిలుగా ఈ ప్రాంతంలో జెండా ఆవిష్కరణ చేస్తున్నాడు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా వారికి వెన్నంటి ఉండి కుటుంబ సభ్యులు అందరూ ఈ వార్డు ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మునిస్వామి వినోదంగా ఉన్నారు. అలాగే సౌత్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ నాయకులు మహబూబ్ షా గారు, సోదరులు కిరణ్ గారు, అలాగే నా మిత్రుడు మల్లకర్ శ్రీను గారు, పెద్దలు గౌరవనీయులు మా యొక్క నియోజకవర్గం కన్వీనర్ శ్రీరామన్న గారు, అలాగే అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సోదరుడు రామకృష్ణ గారు, రఘు గారు, అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నా. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈరోజు జాతీయ పార్టీ పిలుపు మేరకు యావత్ భారతదేశం మొత్తం మీద ప్రతి వార్డులోన, ప్రతి గల్లీలోన పార్టీ జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగినది.
అదేవిధంగా మన డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండేది. ఆయన జిల్లా పార్టీలో, ఎందుకంటే మనకు జిల్లా పక్కనే ఉంది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయాలి కాబట్టి ఆయన జిల్లా అధ్యక్షుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగినది. ఈరోజు గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ పార్టీలో పనిచేస్తూ చాలా మంది మాకన్నా సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ వార్డు అధ్యక్షులు, తర్వాత మా మున్స్వామి గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు సభ్యులకు నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం. ఈరోజు క్రాంతినగర్లో 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అదంతా మనమంతా చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఆ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి మేము కూడా ఆ పార్టీలో ఉండడం జరిగింది. ఇలా ఇంకా ముందుకి పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు సహకారం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సీనియర్ నాయకులు అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మునిస్వామి నా పేరు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా.